మన జీవనం సాఫీగా సాగాలంటే మన ఒంట్లో జీవక్రియలన్నీ సవ్యంగా జరగాలి. జీవక్రియలన్నీ సవ్యంగా జరగాలంటే అందుకు థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేస్తుండాలి. అయితే ఇవాళ మనలో చాలా మందిలో, ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ బాగా తక్కువగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు హైపోథైరాయిడిజంగా పిలుస్తారు. నెలసరి చిక్కులు మొదలుకొని అధిక బరువు వరకు అనేక సమస్యలను తెచ్చిపెట్టే హైపోథైరాయిడిజంకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ప్రాధాన్యం ఏంటి? థైరాయిడ్ గ్రంథి అనేది మన శరీరంలో మనకు మెడకు ముందు భాగంలో ఉంటుంది. ఇది చాలా అవసరమైన హార్మోన్. థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ హార్మోన్కి అనేక స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో దాని యొక్క ప్రాముఖ్యత వేరుగా ఉంటుంది. పుట్టిన శిశువుకి మొదటి 3 సంవత్సరాలు బ్రెయిన్ యొక్క ఎదుగుదల, మెదడు యొక్క ఎదుగుదలకి థైరాక్సిన్ హార్మోన్ చాలా ముఖ్యమైన అంశం. అంతేకాకుండా ఎదుగుతున్న పిల్లల్లో హైట్ పెరగడానికి థైరాక్సిన్ హార్మోన్ చాలా ఉపయోగం. థైరాక్సిన్ హార్మోన్తో పాటు గ్రోత్ హార్మోన్ అనే ఇంకొక హార్మోన్, ఈ రెండు నార్మల్గా ఉంటేనే ఎదుగుతున్న పిల్లల్లో హైట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. టీనేజ్ పిల్లల్లో ఫిజికల్ చేంజెస్ ఆఫ్ మెచ్యూరిటీ, అంటే మెచ్యూర్ అవ్వడానికి ఈ థైరాక్సిన్ హార్మోన్ చాలా అత్యవసరం. పుట్టిన శిశువుకి మొదటి 3 సంవత్సరాలు మెదడు ఎదుగుదలకి థైరాయిడ్ హార్మోన్ చాలా ముఖ్యమైన హార్మోన్. ఎదిగే పిల్లల్లో గ్రోత్ హార్మోన్తో పాటు థైరాక్సిన్ ఒక హార్మోన్ నార్మల్గా ఉండటం వల్ల నార్మల్ గ్రోత్ స్పర్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా టీనేజ్ పిల్లల్లో ప్యూబర్టీ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ రావాలంటే సెక్స్ హార్మోన్స్తో పాటు థైరాక్సిన్ హార్మోన్ అనేది నార్మల్గా ఉండటం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఆడవాళ్ళలో గర్భిణీ అవ్వాలన్నా, ఒకవేళ గర్భిణీ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అది ప్రసవం సుఖంగా అవ్వాలన్నా థైరాక్సిన్ హార్మోన్ అనేది చాలా ముఖ్యం. అది నార్మల్ లెవెల్లో ఉండటం చాలా అవసరం. థైరాయిడ్ సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి? థైరాయిడ్ సమస్యల గురించి చెప్పుకోవాలంటే మనకి ప్రధానంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గురించి చెప్పుకోవాలి. మన బాడీ యొక్క మెటబాలిజం, అంటే అన్ని అవయవాలు క్రమంగా పనిచేయాలంటే ఈ థైరాక్సిన్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండాలి. ఆ థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే హైపర్ థైరాయిడిజం అంటాం. ఆ థైరాక్సిన్ లెవెల్స్ బాడీలో తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అంటాం. ఈ హైపర్ అండ్ హైపోథైరాయిడిజంలో బాడీ మెటబాలిజం ఎక్కువగా కానీ తక్కువ కానీ ఉండటం జరుగుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రతి పేషెంట్కి థైరాయిడ్ ఆప్టిమమ్గా ఫంక్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్. హైపో అండ్ హైపర్ థైరాయిడిజం కాకుండా థైరాయిడ్ గ్రంథిలో కొన్ని గడ్డలు లాంటివి కూడా రావచ్చు. దాన్నే నోడ్యూల్స్ అని అంటాం. అలాంటి నోడ్యూల్స్ని మనం ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష చేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయడం వల్ల అది క్యాన్సర్ సంబంధించిన గడ్డ లేకపోతే క్యాన్సర్ కానివి అంటే బినైన్ గడ్డల అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ అది క్యాన్సర్ సంబంధించిన గడ్డ అయితే సర్జరీ అవసరం పడుతుంది. మహిళల్లో హైపోథైరాయిడిజం ఎందుకు ఎక్కువ? పూర్వంలో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఐడిన్ లేకపోవటం వల్ల వచ్చేది. అంటే మనం తీసుకునే ఆహారంలో ఐడిన్ అనే ఒక ఎలిమెంట్ తక్కువగా ఉండటం వల్ల హైపోథైరాయిడిజం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఎస్పెషల్లీ సాల్ట్లో ఐడిన్ సప్లిమెంటేషన్ ఉండటం వల్ల ఐడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం తక్కువగా చూస్తున్నాం. కానీ సర్వసాధారణంగా ఇప్పుడు మనం చూసే హైపోథైరాయిడిజంని హాషిమోటో థైరాయిడైటిస్ అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన సొంత అవయవాల మీద అటాక్ చేయటం వల్ల వచ్చే కండిషన్స్ అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి తరచుగా ఫీమేల్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందువల్ల హైపోథైరాయిడిజం ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి. హైపోథైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయి? హైపోథైరాయిడిజం అంటే బాడీలో థైరాక్సిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాం. వీటి యొక్క లక్షణాల గురించి చెప్పుకోవాలనుకుంటే, చిన్నపిల్లల్లో సరిగ్గా మెంటల్ డెవలప్మెంట్ లేని వాళ్ళలో నేను చెప్పినట్టు థైరాక్సిన్ లెవెల్స్ మెదడు డెవలప్మెంట్కి చాలా ముఖ్యమైన హార్మోన్. సో మెంటల్ డెవలప్మెంట్ లేని వాళ్ళు థైరాక్సిన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవటం అవసరం. అంతేకాకుండా చిన్నపిల్లల్లో పొట్టిగా ఉన్నవాళ్ళు, అంటే హైట్ పెరగడానికి సమస్య ఉండే వాళ్ళు కూడా థైరాక్సిన్ లెవెల్స్ ఎలా ఉంటాయో చూసుకోవటం చాలా అవసరం. అంతేకాకుండా అమ్మాయిలు పుష్పవతి అవ్వడానికి లేట్ అవ్వటం అయినా, లేకపోతే పెళ్ళైన ఆడవాళ్ళలో రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నా, లేకపోతే అమ్మాయిల్లో పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళు కూడా ఈ హైపోథైరాయిడిజం ఉందో లేదో చూసుకోవాలి. అంతేకాకుండా థైరాక్సిన్ లెవెల్స్ బాగా తగ్గిపోతే కొంచెం బరువు పెరగటం, మొహం ఉబ్బటం, కాలు ఉబ్బటం, ఒళ్ళు నొప్పిగా ఉండటం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
హైపోథైరాయిడిజంతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే హైపోథైరాయిడిజం పేషెంట్స్ క్రమంగా థైరాక్సిన్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్ థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ వాడకపోతే వాళ్ళ యొక్క మెటబాలిజం తక్కువగా ఉండటం వల్ల అనేక కాంప్లికేషన్స్ రావచ్చు. వీళ్ళలో సోడియం లెవెల్స్ తగ్గిపోవటము, బరువు పెరగటము, ఎదుగుదల లేకపోవటము, ఫర్టిలిటీ ఇష్యూస్ రావటము, పెద్దవాళ్ళలో హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం ఎక్కువగా కనిపిస్తుంటాయి. హైపోథైరాయిడిజంను ఎలా నిర్ధారించుకుంటారు? థైరాయిడ్ సమస్య నిర్ధారించడానికి ముందుగా మనం చేసుకోవాల్సిన టెస్టులు 3: TSH హార్మోన్, T3 అండ్ T4 హార్మోన్స్. హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో ఈ T3 అండ్ T4 లెవెల్స్ బ్లడ్లో తక్కువగా కనబడతాయి. TSH అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో T3, T4 లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. TSH అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది. సో హైపోథైరాయిడిజం నిర్ధారించాలంటే మనం TSH, T3 అండ్ T4 హార్మోన్స్ ముందుగా బ్లడ్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైపోథైరాయిడిజంను ఎలా అదుపులో ఉంచుకోవాలి? హైపోథైరాయిడిజంలో థైరాక్సిన్ అనే హార్మోన్ తప్పుగా ఉత్పత్తి అవటం వల్ల ఈ హార్మోన్ మనం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెగ్యులర్గా వేసుకోగలిగితే మన బాడీలో థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా పెట్టుకోగలుగుతాం. దీనివల్ల అనేక అవయవాల యొక్క ఫంక్షన్, మెటబాలిజం నార్మల్గా ఉంచుకోగలుగుతాం. దీనివల్ల మనం అంతకుముందు చెప్పుకున్న లక్షణాలన్నీ తగ్గించుకోవచ్చు. హైపోథైరాయిడిజంకు జీవితాంతం మందులు వాడాలా? ఇది తరచూ చాలామంది పేషెంట్స్ అడిగే ప్రశ్న. హైపోథైరాయిడిజంలో ఈ థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల మనం బయట నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కండిషన్లో తరచూ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆపేస్తే మళ్ళీ థైరాక్సిన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల ముందుగా వచ్చిన లక్షణాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైపోథైరాయిడిజం బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్ క్రమంగా మందులు వాడటం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ అనేది రోజు పడగడుపున వేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు ఎలాంటి టీ కానీ, కాఫీ కానీ, టిఫిన్ కానీ తినకుండా ఉండాలి. అంతేకాకుండా ఐడిన్ అనే ఎలిమెంట్ కూడా మన డైట్లో సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోవటం ఇంపార్టెంట్. థైరాయిడ్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కానప్పుడు బయట నుంచి మందులు తీసుకోవడం ఒక్కటే మార్గం. ఓవైపు మందులు మింగుతూ మరోవైపు ఆహార వ్యాయామాలు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హైపోథైరాయిడిజం సమస్యను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.